అందరికీ నమస్కారం. మన రాజ్యాంగం అంటే కేవలం కొన్ని నియమాలతో ఉన్న పుస్తకం మాత్రమేనా? కాదు. అదొక కవచం, మన హక్కులను కాపాడే ఒక శక్తివంతమైన ఆయుధం. సో, ఈరోజు మన స్వేచ్ఛకు అసలైన గ్యారంటీగా నిల్చే ఈ రాజ్యాంగ భద్రతల గురించి వివరంగా చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవేళ మీ ప్రాథమిక హక్కునే ఉదాహరణకు ప్రభుత్వమే ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది? మనమేం చేయగలం? మనకు ఏదైనా పరిష్కారముందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యం. సో ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఉంది. రెడ్స్. రాజ్యాంగం మన చేతిలో పెట్టిన ఒక సూపర్ పవర్ఫుల్ వెపన్ ఇది. వీటితో మనం నేరుగా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు తలుపు తట్టి మన హక్కులను తిరిగి పొందవచ్చు. సరే, మనకు రెండు దారులున్నాయన్నమాట. ఒకటి ఆర్టికల్ 32. దీని ద్వారా మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకే వెళ్ళొచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది కూడా ఒక ఫండమెంటల్ రైట్. అంటే సుప్రీంకోర్టు మన కేసును వినను అని చెప్పడానికి వీల్లేదు. రెండోది ఆర్టికల్ 226. దీని ద్వారా హైకోర్టుకి వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ చిన్న తేడా ఉంది. హైకోర్టు పరిధి ఇంకాస్త పెద్దది. ఫండమెంటల్ రైట్స్తో పాటు వేరే లీగల్ రైట్స్ను కూడా ఇది కవర్ చేస్తుంది. అందుకే ఈ విషయంలో హైకోర్టు పవర్ సుప్రీంకోర్టు కన్నా వైడర్గా ఉంటుందంటారు. రైట్. మరి న్యాయమనే డోర్ని ఓపెన్ చేయడానికి మన దగ్గర కొన్ని స్పెషల్ కీస్ ఉన్నాయి. మొత్తం 5. ఈ 5 తాళాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని ఏ పౌరుడైనా ఉపయోగించొచ్చు. మొదటి కీ హేబియస్ కార్పస్. లాటిన్లో దీనికి అర్థం శరీరాన్ని చూపించండి అని. సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా ఒకరిని ఇల్లీగల్గా అరెస్ట్ చేసినా, దాచిపెట్టినా కోర్టు ఈ రిట్తో ఆ వ్యక్తిని మా ముందు హాజరుపరచండి అని ఆర్డర్ వేస్తుంది. మన పర్సనల్ లిబర్టీకి ఇదే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. రెండో కీ మ్యాండమిస్, అంటే మేము ఆజ్ఞాపిస్తున్నాము. ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లేదా ఆర్గనైజేషన్ వాళ్లు చెయ్యాల్సిన పనిని చెయ్యకుండా నిర్లక్ష్యంగా ఉంటే అప్పుడు కోర్టు రంగంలోకి దిగి మీరు మీ డ్యూటీ చేయాల్సిందే అని గట్టిగా ఆదేశిస్తుంది. ఇది అధికారులను జవాబుదారీగా ఉంచుతుంది. మూడో కీ ప్రొహిబిషన్. దీని అర్థం నిషేధించడం. ఇది ఒక ప్రివెంటివ్ యాక్షన్ లాంటిది. అంటే ఒక కింది కోర్టు తన అధికార పరిధి దాటి ఏదైనా కేసుని విచారిస్తుంటే పైకోర్టు వెంటనే ఈ రిట్తో దాన్ని అక్కడికక్కడే ఆపేస్తుంది. అంటే తప్పు జరగకముందే ఆపడమన్మాట. నాలుగోది సెర్ష్యూరరీ. ఇది ప్రొహిబిషన్కి నెక్స్ట్ స్టెప్. ఒకవేళ కింది కోర్టు ఆల్రెడీ తన అధికారం దాటి ఒక తప్పుడు తీర్పు ఇచ్చేసింది అనుకుందాం. అప్పుడు పైకోర్టు ఈ రిట్ ఉపయోగించి ఆ తప్పుడు తీర్పును కొట్టేస్తుంది. అంటే ఇది జరిగిన తప్పును సరిదిద్దుతుంది. ఇక చివరి 5వ కీ కో వారంటో, అంటే ఏ అధికారంతో. ఒక పబ్లిక్ ఆఫీస్లో ఉన్న వ్యక్తికి ఆ పదవిలో ఉండటానికి అసలు అర్హత ఉందా లేదా అని ప్రశ్నించటానికి దీన్ని వాళ్తారు. ఇది ప్రభుత్వ పదవులను ఎవరూ దుర్వినియోగం చేయకుండా చూస్తుంది. అయితే ఒక చట్టం మన ఫండమెంటల్ రైట్స్కి అడ్డు వస్తే అప్పుడు కోర్టులేం చేస్తాయి? ఎలా నిర్ణయం తీసుకుంటాయి? దానికోసం వాళ్ల దగ్గర కొన్ని రూల్స్, కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. వీటినే మనం జ్యుడీషియల్ డాక్ట్రిన్స్ అంటాం. మొదటిది డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ, అంటే వేరు చేయగల సిద్ధాంతం. ఇది చాలా సింపుల్. ఒక చట్టంలో ఏదో ఒక చిన్న పార్ట్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందనుకోండి, అప్పుడు కోర్టు మొత్తం చట్టాన్ని కొట్టేదు. ఒక సర్జన్లాగా కేవలం ఆ తప్పున్న భాగాన్ని మాత్రమే కట్ చేసి పడేస్తుంది. మిగతా చట్టమంతా సేఫ్. తర్వాతది డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, అంటే గ్రహణ సిద్ధాంతం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. రాజ్యాంగం రాకముందు కొన్ని పాత చట్టాలున్నాయి కదా, వాటిలో కొన్ని మన ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉండొచ్చు. అలాంటప్పుడు ఆ చట్టాలు చచ్చిపోవు. జస్ట్ మన ఫండమెంటల్ రైట్స్ అనే సూర్యుడికి అడ్డంగా వచ్చి వాటిమీద గ్రహణం పడుతుంది. అవి డార్మెంట్గా, అంటే నిద్రపోతున్నట్టు ఉంటాయి. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆ కాన్ఫ్లిక్ట్ పోతే అవి మళ్ళీ బతికొస్తాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. మన ప్రాథమిక హక్కుల్ని మనం వదులుకోలేం. నాకీ రైట్ వద్దు అని చెప్పే ఆప్షన్ మనకు లేదు. ఎందుకంటే అవి మన పర్సనల్ ప్రాపర్టీ కాదు, అవి పబ్లిక్ పాలసీలో భాగం, దేశ పౌరులందరి ఉమ్మడి ఆస్తి. సరే, ఇప్పుడు కొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం. ఒకవైపు మన వ్యక్తిగత హక్కులు, మరోవైపు దేశం కోసం ప్రభుత్వం పెట్టుకున్న పెద్ద పెద్ద లక్ష్యాలు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా? ఇదే మన రాజ్యాంగం యొక్క ఆత్మలాంటిది. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు. ఇవి ప్రభుత్వం ఏమి చెయ్యకూడదో చెప్పే నెగటివ్ కమాండ్స్. వీటిని మనం కోర్టుకెళ్ళి సాధించుకోవచ్చు. మరోవైపు
డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆదేశిక సూత్రాలు. ఇవి ప్రభుత్వం ఏమి చెయ్యాలో చెప్పే పాజిటివ్ గైడ్లైన్స్. ఇవి ఆదర్శాలు, కాని వీటిని అమలు చేయమని మనం కోర్టుకు వెళ్లలేం. మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన మాటలు ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ఈ రెండింటి మధ్య బ్యాలెన్సే మన రాజ్యాంగానికి పునాది. ఒకదానికి ఎక్కువ, ఇంకోదానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే రాజ్యాంగ హార్మనీ దెబ్బతింటుంది. అవి రెండూ ఒక బండికున్న రెండు చక్రాల్లాంటివి. ఇప్పటిదాకా మనం చూసిన ఈ రూల్స్, ఈ రిట్స్, ఈ ప్రిన్సిపల్స్, వీటన్నింటి వెనక ఒక పెద్ద ఫిలాసఫీ ఉంది. అదే మన దేశానికి దారి చూపే నైతిక దిక్సూచి. చూడండి, మనకు రెండు రకాల నైతికతలు కనిపిస్తాయి. ఒకటి పాపులర్ మొరాలిటీ, అంటే సమాజంలో మెజారిటీ జనాలు ఏది కరెక్ట్ అనుకుంటారో అది. కాని కొన్నిసార్లు మెజారిటీ కూడా తప్పు చేయొచ్చు. అందుకే మనకు రాజ్యాంగ నైతికత ఉంది. ఇది జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అంటే న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం లాంటి రాజ్యాంగపు శాశ్వత విలువల నుంచి వస్తుంది. మెజారిటీ అభిప్రాయాలు, వ్యక్తిగత హక్కులను కాలరాస్తున్నప్పుడు ఈ రాజ్యాంగ నైతికతే మనను కాపాడుతుంది. సో, చివరిగా ఒక ప్రశ్న. ఇంత వైవిధ్యమున్న మన దేశంలో ఎవరి నైతికత అంతిమంగా గెలవాలి? మెజారిటీ ప్రజలదా, లేక రాజ్యాంగపు విలువలా? మన రాజ్యాంగ నిర్మాతలు దీనికి చాలా క్లియర్గా ఆన్సర్ ఇచ్చారు. పాపులర్ ఒపీనియన్ ముఖ్యం కాదనలేం, కానీ రాజ్యాంగపు విలువల మీద ఆధారపడిన నైతికతే అందరినీ కాపాడే ఫైనల్ గైడ్. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.